హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఆరెంజ్ జ్యూస్ ఛాలెంజ్. అయితే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడైతే ఫుల్ ఎండలు ఉంటాయి కాబట్టి మనమైతే ఆరెంజ్ జ్యూస్ అయితే చేయబోతున్నాం. సో ఆరెంజ్ జ్యూస్ చేసి దాన్ని అయితే మనం ఒక ఛాలెంజ్ లాగా అయితే క్రియేట్ చేయబోతున్నాం గైస్. సో దానికైతే ఫస్ట్ అయితే మనం జ్యూస్ అయితే తయారు చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే మనం జ్యూస్ అయితే తయారు చేసుకుందాం గైస్. సో ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే ఒక రివెంజ్ ఛాలెంజ్ లో అయితే ఉంటారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే మనం ఒక 1000 రూపీస్ ప్రైజ్ మనీ అయితే ఇవ్వబోతున్నాం గైస్. సో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ ఛాలెంజ్ లో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటారు. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఆరెంజ్ జ్యూస్ అయితే తయారు చేసేద్దాం. 1 hour later. సో జ్యూస్ అయితే రెడీ చేసేసాం గైస్. సో ఇప్పుడైతే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని అయితే నెంబర్స్ అయితే వేసేద్దాం. సో ఎవరినైనా ఒకరి నుంచి నెంబర్స్ అయితే వేసేద్దాం. సో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని తెలియాలి కదా. ఉంటావా? సో దీంట్లో మేమైతే 5 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం గైస్. సో ఫస్ట్ వచ్చేసి నవీన్, దివాకర్, జశ్వంత్, నేను, మా కెమెరామ్యాన్ వచ్చేసి యశ్వంత్. సో మేము 5 మంది అయితే ఈ ఛాలెంజ్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరైనా అయితే నెంబర్స్ అయితే వేసేద్దాం. ఎవరు వస్తారు ఫస్ట్? ఎవరు రావాలరా? 5 మంది రా. ఇదేవరా? చెప్పలే. ఇదే గుర్తుపెట్టుకోండిరా. దివాకర్. ఇదే దివాకర్. ఇదే నేను. ఇదే నువ్వు. సో గాయ్స్ ఫస్ట్ అయితే నేనే గాయ్స్ ఈ ఛాలెంజ్ లో. ఫస్ట్ అయితే నేను, సెకండ్ నవీన్ గడు, థర్డ్ వచ్చేసి కెమెరామ్యాన్ యశ్వంత్, ఫోర్త్ దివాకర్, ఫిఫ్త్ వచ్చేసి జస్వంత్. సో ఎవరైతే ఎక్కువ గ్లాసులు తాగుతారో వాళ్ళైతే ఈ ఛాలెంజ్ లో అయితే విన్ అవుతారు. ఎవరైతే తక్కువ గ్లాసులు తాగుతారో వాళ్ళైతే ఈ ఛాలెంజ్ లో ఓడిపోవడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే 1000 రూపీస్ ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ లో అయితే ఉంటారు. సో ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మేము 5 మెంబర్స్ అయితే ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే నేనే. సో గ్లాసులు అయితే తాగేద్దాం. సో ఫస్ట్ ఒక గ్లాస్ కడుపు నిండిపోయారా? అయ్యో ఎక్కువ తాగాక ఒక గ్లాస్ కి అయిపోతాం రా. అయ్యోరా నవీనా. ఈ గ్లాస్ ఎత్తుకున్నా అయిపోయినా ఒక గ్లాస్ కి అయిపోతున్నా. ఈ గ్లాస్ ఎత్తుకున్నా. ఎన్నో గ్లాస్ ఇదా? మూడో గ్లాస్ గైస్. 2 గ్లాసులకి కడుపు అయితే ఫుల్ నిండిపోయింది. దానికి గోకులకు పోసుకొని అయితే చాలు రాపా. 2 గ్లాసులు 3 గ్లాసులు అది ఉంది నా చాలు రాపా. ఆవిడే తాగిని ఉండరు ఫస్ట్ అయినా. అయితే 3 గ్లాస్ అయితే తాగినాడు గైస్. కడుపు నిండిపోయింది అంటున్నాడు గైస్. సో మన సెకండ్ పార్టిసిపేట్ వచ్చి నవీన్ కుమార్. సో చూడడానికి ఏమో కొంచెం బాగానే ఉన్నాడు. తాగుతా ఉండు, నేను పోస్తా ఉంటా. నవీనా ఏమరా ఇంత ఫాస్ట్ గా తాగేసివా? లెక్కేసుకుంటారు ఒకడా? 3 కంప్లీట్. 5 కంప్లీట్. 7 గ్లాస్ గైస్. ఎవరికి అందరికి రోజు పెట్టరా. 7 గ్లాసులు తాగినవరా. ఎన్నోరా? నా వల్ల అయితే 7 అయితే తాగినాను గైస్. మన థర్డ్ పార్టిసిపేట్ వచ్చేసి మన యశ్వంత్ కుమార్ గైస్. సో మా నవీన్ కుమార్ అయితే 7 హైయెస్ట్ వాడే. సో వాడిని వానికన్నా ఎక్కువ తాగుతాడా లేదా అనేది చూద్దాం. ఎన్ని తాగుతావరా? ఎన్ని తాగాలి? 3 తాగుతావా? తాగు. ఫస్ట్ గ్లాస్
నవీన్ గానే దాటే మాదిరి ఉన్నాడు చూస్తా ఉంటే. సన్నోడైనా గెట్టాడేరా. మూడోది కదా. ఎన్నైందిరా? 5. 5 నాకన్నా ఎక్కువ నేనే అప్పుడు లాస్ట్. సో మన 4th పార్టిసిపేట్ వచ్చేసి మన దివాకర్ గైస్. సో దివాకర్ ఎన్ని తాగాలనుకుంటున్నావురా? 8 తాగేస్తావా? నవీన్ గానే బీట్ చేస్తావు నువ్వు. ఎవరో మళ్ళీ సమానంగా వచ్చినది కొలగా వానికి మళ్ళీ ఇది ఉంటుందన్న. వానికి ఇది ఉంటుంది. సో మన దివాకర్ గైస్ 4 గ్లాసులు అయితే తాగాలి. ఒకే కింద 4 అయితే పెట్టమని చెప్తా. సో ఫస్ట్ రావాలంటే మినిమం 7 పైన అయితే తాగాల. సో తాగుతాడు అనుకుంటా అంట. తాగరా. ఒకటి లెక్కేసుకుంటారా. 2 అయిపోయారు. 3 అయ్యా అంతా ఇట్లా తాగుతారు రే. జస్వంత్ నీకేమొస్తా చూసామొద్దా నీకే? తాగేస్తాడో ఏం ఆపట్లేదు. తాగుతాడు 12 గ్లాసులు. నువ్వు దాన్ని కొంచెం ఫుల్ఫిల్ చేయనా? నీళ్ళు వచ్చేసానా? 5 నేను త్రాడ్ అయిపోతుండ్రా. నిదానంగా తాగరా. అన్ని తాగుతావా? 5 ఎలా కుందేలేదురా నువ్వే డొల్లా. 6 ఉన్న పోయిందా? తాగని ఎన్నైందిరా? 6. 6 2 తాగితే ఫస్ట్ వస్తావరా. 1000 రూపాయలు గెలుచుకుంటావు. నేను మళ్ళీ ఈ పలికి వస్తున్నా. అప్పుడు నాకు ఏ రివెంజ్ ఉంటుంది 6 అయిందా? 7 8 ఇంక 2 తాగరా. 2 తాగితే ఫస్ట్ వస్తావు. కదరా. బంగారు ఇదంతా 2 అవుతుందా? 2 తాగినాయి. అంతే. అయ్యి బాయ్ అంతే గాయ్స్. బా నేనే త్రాడ్ ఎంత తాగుదామని అనుకున్నాడో అన్లోడ్ చేసేసి వస్తా అన్నాడు. 12 తాగుతావు కదరా జస్వాన్. 12 ఫైనల్ పార్టిసిపేట్ మన జశ్వంత్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు గాయ్స్. నేనైతే ఎంతసేపు అయినా కానీ నవీన్ గారు అయితే బిట్ కొడతాను అంతే. వస్తావరా? 2 సార్లు ముంగట్ పెడదామా? 2 సార్లా 12 అంటే అన్నావు కదా. ఇంకోటి పెట్టుకోపోయి ఏ వద్దు. రెడీనా? బిట్ కొట్టాక రెడీ. అన్న జస్వంత్ అయ్యాలి బో. కాన్ పనులకే సేల్ దూరుస్తారా వీళ్ళంతా. కొంచెం నిదానంగానే తాగరా. ఎన్నో క్లాస్ రాదా? 2. 2 ఈ పక్క రారా నువ్వా? 3 నిదానంగా తాగరా. టైం పెట్టి తాగరా. 3ది 4ది ఏం కాదు. జస్వంత్ చాలా స్లో అయిపోతుంది. వాడిని బీట్ కొడతాను అన్నోడ్రా నువ్వు జస్వంత్. ఎన్నైందిరా? 3. 4 ఇది అయిపోయి రే నీవు ఇది 4 కదా. ఇది 4 అయిపోయి ఇది 5ది. 5దా? కాదా నన్ను వదిలిసిపోయిస్తారా మీరా? మళ్ళీ నాకు మనకి రివెంజ్. అయిపోయాడా? ఇది 5. అయిపోయాది 6ది. ఏ పోస్నా పోస్ట్ పెట్టరా. అదేం లెక్కేస్తారో ఏమో నాకైతే ఒక డోట్ కిరికిరి అయినట్లుంది. దాంట్లో చూస్తాం కదా, కెమెరాలో చూస్తాం ఎన్ని అని. మళ్ళీ ఇది 6దా? 6ది తాగు. నీది ఎన్నరా? 7 కన్నా ఎక్కువ తాగల. ఇప్పుడు నాకు ఇది తెలిసి 5వ గ్లాస్ అనుకుంటాను నేను. ఇది నీకన్నా చేస్తుంది. నేను వేస్ట్ 12 చెప్పినాడు. అది వాణి బీట్ చేస్తానని చెప్పినాడు రా నువ్వు. రే జస్వంత్ మాట మీద నిలబడరా. సో గైస్ ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి మన నవీన్ కుమార్ గైస్. సో నవీన్ కుమార్ అయితే 1000 రూపాయలు ప్రైజ్ మనీ అయితే గెలుచుకున్నాడు. సో ఎన్ని గ్లాసులు రాయేస్ట్? 7. సో నవీన్ కుమార్ అయితే 7. 6.5. నిద్ర 6. నిద్ర 6. సో గైస్ ఈ ఛాలెంజ్ లో నవీన్ కుమార్ హైయెస్ట్ గైస్ 7. ఇంకంతా 6. నేనైతే 3. నేనే ఈ ఛాలెంజ్ లో అయితే ఓడిపోయాను. నేనైతే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో అయితే ఉంటా గైస్. ఇంకేమరా ప్రైజ్ మనీ ఇవ్వాలనా?
అసలు వీళ్ళకంతా పార్టీ ఇవ్వాలా. ప్రైజ్ మనీ అయితే అయిపోతున్నాం గైస్. రెడీ. సో గైస్ మన నవీన్ కుమార్ అయితే ఈ ఛాలెంజ్ అయితే గెలిచాడు కాబట్టి మనకైతే 1000 రూపీస్ ప్రైజ్ మనీ అయితే ఇవ్వబోతున్నాం. సో గైస్ మన నవీన్ కుమార్ అయితే 1000 రూపీస్ అయితే గెలుచుకున్నాడు గైస్. పెట్టుకోండి రా నవీన్ కుమార్ కి. సో గైస్ మన నవీన్ కుమార్ అయితే 1000 రూపీస్ అయితే గెలుచుకున్నాడు గైస్. సో ఇదే ఈ రోజు వీడియో గైస్. ఓకేనా? ఓకే. నవీన్ నువ్వు మా ఇంటి పక్కనే కదా ఉండేది, నాకు నోటి పార్టీ. సో గైస్ ఇది ఈ రోజు వీడియో గైస్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి గైస్. సో ఇంకో కొత్త వీడియోతో రేపు అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.